వెల్కమ్ టు అమర్ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీపై నిప్పులు జరిగిన సీఎం కేసీఆర్. బీజేపీ దేశాన్ని విధ్వంసం చేస్తుందని ఆగ్రహం. జీవో 51 పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదన్న డీకే అరుణ. భయం లేని వాళ్లు దర్యాప్తు సంస్థలపై ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్న. మునుగోడులో ప్రతి ఓటర్ను కలవాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అప్పజెప్పిన బాధ్యతను నిర్వర్తించి విజయానికి బాటలు వేయాలని పిలుపు. బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల చేసిన కాంగ్రెస్. రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఏం చేయలేదని మధు యాష్కి వెల్లడి. ఉపాధి మేళా నిర్వహించిన గుజరాత్ సర్కార్. పలువురి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ప్రధాని. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. మునుగోడులోని బంగారిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ హైకమాండ్ పై మండిపడ్డారు. చేనేతలపై 5% జీఎస్టీ విధించి నేతన్నలను కష్టాల పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ప్రస్తావించిన సీఎం ప్రధాని మోదీ ప్రభుత్వం విధ్వంసాలకు తావిస్తోందన్నారు. ఓటు అనేది మన తలరాత రాసుకునే గొప్ప ఆయుధమని, అది అలవోకగా వేస్తే ఒళ్ళు మరిచి ఓటేస్తే ఇల్లు కాలిపోతుందన్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. బతుకులు మునుగోడు బాగుపడతాయి, తెలంగాణ భారతదేశం కూడా బాగుపడుతుంది. ఎవరో చెప్పారని మర్యాద చేశారని డాన్స్ చేస్తే మంచిగా అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ గారు, ఏం కావాలి నీకు? ఇంకా ఈ దేశంలో ప్రధానమంత్రి పదవిని మించిన పదవి లేదు కదా. ఒకసారి కాదు, నీకు 2 సార్లు అవకాశం వచ్చింది కదా. ఎందుకు ఈ కిరాతకం? ఎందుకు ఈ దుర్మార్గం? ఎందుకు ఈ అరాచకం? ఇది దేనికోసం, ఏ దేశం కోసం మంచిది, సమాజానికి ఏ రకంగా మంచిది? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇటువంటిది? ఇవాళ నరేంద్ర మోదీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. దుర్మార్గమైన పనిచేసి ఎట్లా వచ్చిండ్రు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వాళ్ళు ఆఫర్ చేసిన ఈ 100 కోట్ల రూపాయల ధనం ఎవరిచ్చిండ్రు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఎంక్వైరీ జరగాలి దీని మీద. దీని వెనుక ఎవరున్నారో వాళ్ళు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు గారు. ఇంత అరాచకం జరుగుతుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మౌనం పాటిద్దామా? దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మనం మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు శాపం అవుతుందని మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవి చూస్తూ ప్రేక్షకుల్లాగా ఇదేదో మనది కాదు అని అనుకునే సందర్భం కాదు. ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు, ప్రతి విద్యావంతుడు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో ఉన్న మేధావి వర్గం, విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు మనసు పెట్టి ఆలోచించాలే. నేను చెప్పిన మాట నిజమా కాదా మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఇప్పుడు కానీ ఓటేసేటప్పుడు దేనికో ఆశపడి ఎవడో చెప్పిండని ఇంకా ఇంకో రకంగా ఏదో మాయపరిస్తే ఆ మాయ మాటలకు లొంగిపోయి ఓట్లేస్తే మంచి జరగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే పండ్లు రావు, పండ్ల చెట్లు పెడితేనే పండ్లు వస్తాయి. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి, ఓటు వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు. వస్తాయా? రావు కదా. మరి గడ్డి వేసేటప్పుడే గాడికి వేస్తున్నామా, ఆవుకి వేస్తున్నామా చూసి వేయాలి. దయచేసి ఆలోచన చేయాలి, యుద్ధం చేయాలి. మునుగోడులో 2 వర్గాలు, అన్ని వర్గాలు ఉన్నారు. ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు. నేను చేనేత కార్మికులకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయని దుర్మార్గం, ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయని దుర్మార్గం ఇలా ఎన్నో ఇబ్బందులలో ఉన్న చేనేత కార్మికులను 5% జీఎస్టీ విధించి ప్రధానమంత్రి గారు శిక్షిస్తా ఉన్నారు. ఏ విధంగా చేనేత బిడ్డలు బీజేపీకి ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయాలి.
బీజేపీపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాలను ప్రస్తావించిన సీఎం టీవీలో చూసింది కొంచెమేనని, అసలు దొరికింది చాలా ఉందన్నారు. ఢిల్లీ పీఠం దుమ్ము రేగిపోతుందని, అదంతా రానున్న రోజుల్లో చూస్తారని చెప్పారు. కోర్టులో కేసు ఉండటం వల్ల ఒక హోదాలో ఉన్నాం కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని సీఎం తెలిపారు. మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం, మీరు పార్టీ ఇచ్చిపెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదురా, మేము అంగట్లో సరుకులం కాదు, మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతమంత ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు 4 ఎమ్మెల్యేలు నాతో వచ్చింది. బాగా కొట్టాలి చప్పట్లు. ఇవాళ నాతో పాటు మనందరితో పాటు 4 తెలంగాణ బిడ్డ తన స్వార్థం కోసం ఉప ఎన్నికను తీసుకొచ్చిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం పాల్గొని ప్రసంగించారు. ఏడాది తర్వాత జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి అని ఆయన ప్రశ్నించారు. ఈ 4 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అభివృద్ధికి సహకరించలేదు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెబుతున్నాడు. నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నాడు. నేను బీజేపీలోకి ఇవాళ కొత్తగా పోయానని మీరు అనుకుంటున్నారు. నేను ఇప్పుడు పోవడం కాదు, 3 సంవత్సరాల నుంచే బీజేపీ పార్టీతో నేను కాంట్రాక్టులు నెరుపుతున్నానని చెప్పాడు ఆయన. నేను సైతం అప్పటిదాకా ఏమనుకున్నానంటే ఏదో రాజకీయ పార్టీలు మారడం చాలా సహజమైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమి కమ్యూనిస్టు బిడ్డలు కాదు కదా, చివరిదాకా కట్టుబడి ఉండడానికి, పోయినాడు ఎర్ర జెండా కప్పుకోవడానికి, మధ్యలో మారిపోయారేమో అనుకున్నాను. మారిపోతే పర్వాలేదు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు పోవచ్చు, రాజీనామా పెట్టచ్చు. ఏనేం చెప్తున్నానంటే కాంగ్రెస్కు రాజీనామా పెట్టకముందే, అంటే ఉన్న మొగుడికి విడాకులు ఇవ్వకుండానే 3 సంవత్సరాల ముందు నుంచే అక్రమ సంబంధం పెట్టుకున్నానంట రాజగోపాల్ రెడ్డి గారు. అది ఆయన చెప్తున్నటువంటి మాట. మరి ఇది ఎలాంటి రాజకీయమో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి లంచగొండులను, అవినీతి పరులను, స్వార్థం కోసం ప్రజల యొక్క అభిష్టాన్ని పక్కన పెట్టేటువంటి, నమ్మిన పార్టీకి ద్రోహం చేసేటువంటి నమ్మక ద్రోహుల్ని చిత్తుగా ఈ ఎన్నికల్లో ఓడించాలి రాజగోపాల్ రెడ్డిని అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక వ్యక్తి యొక్క దుర్మార్గం గురించే కాదు, బీజేపీ పార్టీ కూడా ఒక దుర్మార్గమైన పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, రాష్ట్రాల హక్కుల్ని, ఆర్థిక సార్వభౌమత్వాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్న మూల స్వభావాన్ని సర్వనాశనం చేసేటువంటి దుర్మార్గమైన పార్టీ బీజేపీ పార్టీ. ఈ దేశం చాలా విశాలమైన దేశం. అనేక మతాలు, కులాలు, అనేక ప్రాంతాలు, అనేక సంస్కృతులు, అనేక సాంప్రదాయాలు. మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కోనంనేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలను మోసం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి మోసగాడా, మనం మోసగాళ్ళమా? రాజగోపాల్ రెడ్డిని గెలిపించినటువంటి, ఆనాడు స్నేహహస్తం అందించి గెలిపించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని మోసం చేసినటువంటి రాజగోపాలరెడ్డి ఆయన మోసగాడా, లేకపోతే సిపిఐ లేకపోతే కమ్యూనిస్టులు మోసగాళ్ళ? ఇవాళ ప్రశ్నించవలసిన, తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంలో ఆయన ధర్మం పేరు చెప్తున్నాడు, నేను ధర్మయుద్ధం చేస్తున్నానని. ధర్మయుద్ధం అంటే, ధర్మం అనే పేరుతో కోమటిరెడ్డి బ్రదర్స్ నోటి నుంచి పదం వస్తే ఆ ధర్మమే సిగ్గుతో తల వంచుకుని ఇటువంటి అధర్మవంతుల చేతులను నోటి నుంచి నా పేరు ప్రస్తావన చేస్తున్నారని చెప్పి ధర్మమే పారిపోయే పరిస్థితి ఇవాళ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్కి స్టార్ క్యాంపెయినర్. ఇవాళ ఏ పార్టీకి
మునుగోడు ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్లలో అప్పచెప్పిన పనిని పూర్తి చేయాలన్నారు కిషన్ రెడ్డి. ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్లను కలిసి రాజగోపాల్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మనమందరము ఎవరి బూతులకు వాళ్ళు వెళ్ళి మనకు ఎన్నికల్లో మనకు చెప్పినటువంటి పనిని సమర్థవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి ఎవరెవరు పోలింగ్ బూత్లో ఏ పని అయితే మనకు చెప్పారో ఆ పోలింగ్ బూత్లలో వెళ్ళడం, ఇక్కడ నుంచి హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు కూడా ఫోన్ చేసి వాళ్ళందరినీ ఈ యొక్క 3 గంటల 2 సాయంకాలం కల్లా మీ పోలింగ్ బూత్లకు చేరుకునే విధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. ఇంటింటికి ఓటర్స్ ను ఈ 3 రోజుల పాటు ఉదయం సాయంకాలం ప్రతి ఓటర్ను కలిసే విధంగా ఈ కార్యక్రమ ప్రణాళిక రూపొందించుకొని మంచి మెజార్టీతో ఈ ప్రాంతంలో మనకు భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డి గారికి అనుకూలంగా ఓట్లు వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతాం. ఇప్పుడు అందరూ కూడా బాబు ఒక నిమిషం భారత్ మాతాకి. బహిరంగ సభ వేదికగా మరో డ్రామాకు సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మరిగూడల వేదికగా ముఖ్యమంత్రిపై విమర్శలు కురిపించారు. కుట్ర చేయలేదని 4 ఎమ్మెల్యేలతో కలిసి సభా వేదికగా ప్రమాణం చేసే దమ్ముందా అని సవాల్ చేశారు. కేసీఆర్ తప్పు చేయకుంటే సిబిఐ విచారణకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. ఆ 317 జీవో ఆ దరిద్ర జీవో పడకొచ్చిందని మొత్తుకుంటారు పోలీసు వాళ్ళైతే. సార్ పుట్టగొలము చెట్టుగొలము సార్, ఎక్కడి నుంచో వచ్చి ఊరతలు ఇక్కడ పడ్డాం సార్. మేము ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో మేము స్థానికులు అని చెప్పి తీసుకొచ్చి మాకు డ్యూటీ వేసింది. ఇక్కడ 317 జీవో కూడా మొత్తుకున్నాం సార్, మేము స్థానికులం సార్, మేము మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులం సార్, మమ్మల్ని బదిలీ చేయండి సార్. 317 జీవోలో పైరులు నడవని చెప్పిండు. ఇక్కడి నుంచి కాబట్టి ఎక్కడ జంగల్ ఎక్కడ ఊరతలు పడేసింది సార్. 3 ఊర్లు 4 ఊరు దాటి 3 జిల్లాలు 4 జిల్లాలు పడేసింది సార్. ఇప్పుడు మాకు తీసుకొచ్చి మమ్మల్ని డ్యూటీ వేసింది సార్. తిండి లేదు, నీళ్లు లేవు. ఇలా ఏం చేసిండు, ఇక్కడ ఎస్పీకి వార్నింగ్ ఇస్తాడు, అటు సిపికి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తేనే మీరుంటారు, టీఆర్ఎస్ గెలవకుంటే ఎడి కానిస్టేబుల్ కాంచాలి అందరినీ షిఫ్టింగ్ చేస్తాం, బదిలీ చేస్తాం. ఎక్కువ మాడితే మీ మీద ఏసీబీ కేసులు పెడతాం, మీ ఆస్తి పాస్తులు మొత్తం జప్తు చేస్తాం అని చెప్పించి పోలీస్ అధికారులకు ఇక్కడ నుంచి ఇతర ఎలక్షన్లో పనిచేసే సిబ్బందికి అందరూ కూడా రాహుల్ పాదయాత్ర రాజకీయ లబ్ధి కోసం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం అన్ని వనరులు దోచుకుంటుందని ఆరోపించారు. ఆపరేషన్ బొగ్గు వ్యాపారం విస్తరణ కోసం జరిగిందన్న ఆయన చంద్రగుప్త కోల్ ప్రాజెక్టు దక్కించుకునేందుకు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. మునుగోడు ప్రజలను ముంచి వ్యాపారం కోసం రాజగోపాల్ రెడ్డి పాకులాడారని విమర్శించారు. మొదటి టెండర్లో లేని సుసి ఇన్ఫ్రాటెక్ రెండవ టెండర్లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పార్టీ మీకు ప్రూవ్ చేయబోతా ఉంది. బొగ్గు గనులు దక్కించుకోవడంలో చంద్రగుప్త బొగ్గు ప్రాజెక్టు కోల్ ప్రాజెక్టుని గుప్తంగా గప్చుప్గా బీజేపీ పార్టీ ఏ విధంగా ఈ రాజగోపాల్ రెడ్డికి తన కంపెనీ సుషి ఇన్ఫ్రాట్రెక్కి ఇచ్చినది, ఏ డేట్ వైజ్గా ఇచ్చింది అనేది మీకు చెప్తాను. సుషి ఇన్ఫ్రాటెక్ తన కుటుంబమే, భార్య కూతురికి ఇద్దరికి కలిపి 99.4% పైన వాళ్ళిద్దరి వాటాలు, 99.9%. సో అతనికి సంబంధం లేదని చెప్పడానికి వీలు లేదు. మైక్ పట్టుకోకసారి ఇట్లా హోల్డ్ చేయి. ఇది రాజకీయం కొరకు ఎన్నికల ముందు చేసే ఆరోపణలు కాదు, పూర్తి సాక్ష్యాధారాలతోటి మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మునుగోడు ప్రజలు ప్రపంచానికే సాయుధ రైతాంగం పోరాటం నేర్పించిన నల్గొండ జిల్లా, మునుగోడు ప్రజలు ఏ విధంగా రాజకీయ చైతన్యం కలిగి ఉండడమే కాకుండా ఆత్మగౌరవంతో అక్కడ గతంలో కమ్యూనిస్టు పార్టీలను కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో ఏ విధంగా పాత్ర పోషించడం మీకు తెలుసు. కానీ వాళ్ళ మునుగోడు ప్రజలను ముంచి నిండా ముంచి
రాజగోపాల్ రెడ్డి తన వ్యాపార విస్తరణ కొరకు సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి తప్పు చేయని సీఎం కేసీఆర్ మోసం చేయని ముఖ్యమంత్రి సీబీఐకి ఎందుకు భయపడుతున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ప్రభుత్వానుమతి లేకుండా తెలంగాణకు సీబీఐ రావద్దని జీవో 51 ఎందుకు విడుదల చేశారని నిలదీశారు. జీవో విడుదల చేసి కూడా 2 నెలలు అవుతోందని ఇప్పటి వరకు ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఏ మోసము చేయకుంటే ఏ అవినీతి చేయకుంటే మరి సిబిఐ రాష్ట్రంలో జోక్యం చేసుకోవద్దు అని ఆగస్టు 30వ తేదీన మీరు జీవో 51ని ఎందుకు విడుదల చేసినట్టు, దాన్ని ఎందుకు అంత రహస్యంగా ఇన్నాళ్ళు ఉంచినట్టు? మీరు రాష్ట్రాన్ని దోచుకోకుంటే, రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకోకుంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ధరణి పేరు మీద భూములను కబ్జాలు చేయకుంటే మీ మీద ఏ విచారణ జరగొద్దని ముందు జాగ్రత్త పడడానికేనా ఈ జీవో తీసుకొచ్చింది? మీరు జీవో 51 ఎందుకు తీసుకొచ్చినట్టు? సిబిఐ ఇక్కడ జోక్యం చేసుకోవద్దు, రాష్ట్రంలో జోక్యం చేసుకోవద్దు, మా అనుమతి లేనిది అనేటటువంటి జీవోని మీరు ఎందుకు తెచ్చినట్టు? మీరు అంత నీతివంతులైతే, అంత శుద్ధపూసలైతే మీరు ఎందుకు ఈ జీవో తెచ్చిండ్రో ఈరోజు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెండూరు సభలో కేసీఆర్ గారు మీరు జవాబు చెప్పాలి. ఫామ్ హౌస్ నాటకం గురించి జవాబు చెప్పాలి. ఫామ్ హౌస్ లో